వాక్యాన్ని ధ్యానించుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 27వ వచనం. ఫలవృక్షములు ఫలములిచ్చును, భూమి పంట పండును, వారు దేశములో నిర్భయముగా నివసింతురు. నేను వారి కాడికట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడగు తండ్రి, మీరిచ్చిన ఈ మాటలను బట్టి మేము స్తుతిస్తున్నాం ప్రభా. ఇప్పటి వరకు అయా ఫలములివ్వని ఫలవృక్షములు ఫలిస్తాయని, భూమి పంట పండుతుందని, నాయనా నువ్వు నాటిన దేశంలో నిర్భయముగా నివసిస్తామని, కాడికట్లను తెంపి దాసులుగా చేసిన వారి చేతిలో నుండి నువ్వే విడిపిస్తావని, అంతేకాదు ప్రభా మా కొరకు గొప్ప కార్యాలు నువ్వు చేసిన గొప్ప కార్యాలను బట్టి మేము సంతోషించి ఆనందించే వారంగా ఉంటామని, అందుకు ప్రభా నీ మార్గంలో ఎలా నడవాలో ఇప్పుడు ఈ మాటలు మేము ధ్యానించుకొనబోతుండగా వినగల చెవి, గ్రహించే మనస్సు దయచేయండి. వాక్యము నీది వెల్లడి అవుట తోడనే ప్రభా మా మార్గాలు సరి చేసుకొని ఏ దాస్యత్వంలో ఉన్నామో, ఏ కాడికట్లతో నాయన కట్టబడి ఉన్నామో, ఏ ఫలాలు ఫలించలేని పరిస్థితిలో ఉన్నామో ప్రభా, ఏ వృక్షముల కొరకు దుఃఖపడుతున్నామో ప్రభా, ప్రతి బిడ్డ విడుదల పొంది నువ్వు ఇచ్చే ఆశీర్వాదం, నువ్వు చూపించే ఆ గొప్ప కార్యాన్ని అనుభవించే కృప దయచేసి సహాయం చే, మహిమ పొందండి. యేసయ్య నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 27వ వచనాన్ని మళ్ళొకసారి చదువుతున్నాను. ఫలవృక్షములు ఫలములిచ్చును, భూమి పంట పండును, వారు దేశంలో నిర్భయముగా నివసింతురు. నేను వారి కాడికట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. ఫలవృక్షాలు ఫలములిచ్చును. చూడండి, మన జీవితంలో మరెంతో మంది ఫలవృక్షాలు, అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు, ఎన్ని రకాల ఫలవృక్షాలు ఉన్నప్పటికీ ఒకవేళ అవి ఫలాలు ఇవ్వని చెట్టుగా ఉంటే ఆ ఎవరైతే ఆ చెట్లు నాటారో, ఏ ఉద్దేశంతో నాటారో అదంతా కూడా వ్యర్థము, దుఃఖమే. అంతేకాకుండా భూమి పంట పండును. మనము భూమిని పండిస్తున్నామంటే ఎంతో కష్టము. దాన్ని దున్నాలి, అలాగే ఆ దాంట్లో ఉన్న గచ్చ పొదలన్నీ కూడా తీసివేసి, అలాగే మరి వర్షం తగిన సమయంలో పడాలి, మంచి విత్తనం వేయబడాలి, సకాలంలో వేయబడాలి, విత్తిన విత్తనము పంట పండాలి. మళ్ళా కొన్ని వాటిల్లో కూడా పంట పండని విత్తనాలు ఉంటాయి. ఏపుగా చెట్టు ఎదుగుతుంది కానీ విత్తనం రాదు, లేకపోతే పంట పండదు. అలాంటి విత్తనాలు కూడా ఉన్నాయి, ఫలించని విత్తనాలు కూడా ఉన్నాయి. అలా కాకుండా ఆ విత్తిన విత్తనము ఒక మంచి విత్తనము, మంచి నేలలో పడ్డ విత్తనము, పక్షులు లేకుండా, దాన్ని తినివేసేవి లేకుండా, పాడు చేసేవి లేకుండా. చూడండి, ఎన్ని చెట్లకి ఎన్ని ఫలాలున్నా కూడా దాన్ని పాడు చేసేవి, నాశనం చేసేవి, పంటను నాశనం చేసేవి ఉంటే ఎంత బాగా పండినా మళ్ళా అదంతా కూడా వ్యర్థమే అవుతుంది. కనుక ఇంకా దేవుని వాక్యం సెలవిస్తుంది, వారు దేశంలో నిర్భయముగా నివసింతురు. భయము, భీతి, ఎప్పుడు కొట్లాటలు, కలవరాలు, మరి యుద్ధాలు ఇవన్నీ లేకుండా వారు దేశంలో నిర్భయముగా నివసింతురు. ఎవరి కష్టార్జితం 128వ కీర్తనలో నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. మన చేతుల కష్టార్జితం మనమే అనుభవించటం అనగా ఎవరి ద్రాక్ష చెట్టు కింద వాళ్లే, ఎవరి అంజూరపు చెట్టు కింద వాళ్ళు నిర్భయంగా, ఎవరి భయం లేకుండా కనానీలు, హిత్తీలు, హివ్వీలు, ఎబూసీలు ఇలాగా 7 జాతుల వాళ్ళొచ్చి మాటికి యుద్ధం చేస్తూ, మాటికి ఫలవృక్షాలు ఫలించగానే పంట తీసుకొని వెళ్ళిపోవడం, భూమి పండగానే పంటను తీసుకొని వెళ్ళడం, అలాగా నాశనం అవుతా ఉంటే ఏమి కూడా సంతోషం ఉండదు. కానీ ఈరోజు దేవుడే కాపరిగా ఉండి దుష్ట మృగములను ఆయనే వెళ్ళగొట్టి సమాధానకరమైన నిబంధన మనతో చేసి, ఏ ఫలవృక్షాలు, ఏ వ్యక్తులు రక్షణలోకి రావాలని, ఏ వ్యక్తి మారు మనసులోకి రావాలని, మార్పు చెందాలని
కోరుకుంటున్నావో అలాంటి వ్యక్తులు రక్షింపబట్టమే కాకుండా ఫలించేవాళ్ళుగా, సంఘం ఫలించేవారుగా, అంతేకాదు నిజమైన సమాధానం, ఎవ్వరి భయం లేకుండా, మరి ఎవరి ద్రాక్ష చెట్టు కింద ఉన్నట్లుగా వారు దేశంలో నిర్భయముగా నివసింతురు. నిర్భయంగా, భయంగా ఉండకుండా. ఉద్యోగం ఉంటదా? ఉండదా? ఈ వివాహం నిలుస్తదా? నిలవదా? పిల్లలు మాటింటారా? వినరా? ఈ అనారోగ్యంతో నేనేమైపోతానో భయంతో కాకుండా నిర్భయముగా దేశంలో నివసించేటట్లుగా. అంతేకాదు, నేను వారి కాడికట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా. దేవుడే ఎవరైతే కాడికట్లు, అపవాది కట్టిన బంధకాలు, ఏ వ్యక్తికి బానిసలుగా ఫరో చేతిలో నుంచి ఇశ్రాయేలును బయటికి తీసుకొని వచ్చినట్లుగా దేవుడే కాడికట్లు, కట్టబడిన గాడిద పిల్లను విప్పి తీసుకొని వచ్చిన రీతిగా ఏ ఒక్క యజమానుడి తలవాకిట కట్టివేయబడ్డారో, ఏటికి కట్టివేయబడ్డారు, ఏ వ్యసనాలు, ఏ లోపాలు, ఏ పరిస్థితులు, ఏ బంధకాలు, ఏ అప్పుల సమస్యలు. అప్పిచ్చిన వాడు అప్పు చేయవానికి దాసుడని వాక్యం సెలవిస్తుంది. కనుక కాడి కట్లు, ఏ విధమైన కట్లతో ఉన్నను దేవుడైతే వారి యొక్క కాడి కట్లను దేవుడే తెంపివేసి ఎవరైతే దాసులుగా చేసుకున్నారో వాళ్ళ చేతుల్లో నుంచి విడిపించినప్పుడు నేను యెహోవానయున్నానని మీరు తెలుసుకొందురు. మనం భయపడనవసరం లేదు. నిజముగా దేవుడు ఇది మొదలుకొని ఫలమిస్తాయని, భూమి పండుతుందని, దేశంలో నిర్భయంగా నివసిస్తారని, దేవుడే కాడికట్లను తెంపివేసి దాసులుగా చేసిన వారి చేతిలో నుండి విడిపిస్తే నేను యెహోవానయున్నానని మీరు తెలుసుకుందురు. చూసారా? మనం చూసినట్లయితే లూకాసు వార్త 19వ అధ్యాయంలో పొట్టి జక్కయ్య గురించి గనక మనం చూస్తే, యేసు ప్రభు చూడండి ఆ యెరికో మార్గం గుండా వస్తూ ఉన్నప్పుడు అప్పటి వరకు ఆ పొట్టి జక్కయ్య ఫలించని చెట్టే, కానీ ఫలభరితమైన ఇది లేదు. ఆ యొక్క పనుల్లో, ఆ ట్యాక్స్ వసూలు చేసే దాంట్లో ఒక్కొక్కళ్ళ దగ్గర అన్యాయంగా తీసుకుంటూ మరి ఆ రీతిగా జీవిస్తున్నాడు జక్కయ్య. అతడు దేవుని వాక్యం సెలవిస్తుంది, అతడు ధనవంతుడైన జక్కయ్య. అయితే అతను ఎప్పుడైతే యేసు ప్రభు ఆ యొక్క యెరికో ప్రాంతానికి వచ్చారో, జక్కయ్య మేడి చెట్టెక్కి ఉన్నాడు. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య తొందరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని చెప్పగానే అతడు తొందరగా దిగి యేసు ప్రభుని చేర్చుకున్నారు. అసలు చుట్టుపక్కల వాళ్ళందరూ చూసి, ఇదేంటి యేసు ప్రభు పాపి అయిన మనుష్యుడి యొద్ద బస చేయ వెళ్ళాడు అని సనుగుకుంటూ ఉంటే, అది చూసి జక్కయ్య నిజంగా అప్పటి వరకు ఆ భూమి పండలేదు, ఆ ఫలవృక్షము ఫలించలేదు. అతడు ఈ లోకానికి ఒక దాసుడుగా అమ్మివేయబడ్డ రీతిగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువే ఆయన దగ్గరికి వచ్చాడో, నిజంగా అతనిలో నుండి ఆ పాడు చేసేది వెళ్ళిపోయినప్పుడు అతడు ఎంతగా సంతోషంతో జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తున్నాను. ఎంత గొప్ప మారు మనసు చూసారా? అప్పటికప్పుడు పంట పండటం మొదలుపెట్టాడు, ఫలించటం మొదలుపెట్టాడు. నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని నేడలా అతనికి 4 అంతల మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు, మరి ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని లూకాసు వార్త 19వ అధ్యాయం 8-9 వచనాల్లో సెలవిస్తుంది. చూసారా? మనము ఒక్కొక్క వ్యక్తి, ఇతడేంటి ఎప్పుడు మారతాడు, ఈ వ్యక్తి ఎప్పుడు మారతాడు, నిజంగా మార్పు ఉంటుందా, ఇంతకాలం ఒక దుఃఖం ఉందేమో, లేకపోతే మరి దేవుడు దర్శించి మా ఇంటి వాళ్ళు రక్షణలోకి వస్తారా లేదా, ఫలిస్తామా లేదా, బాగుపడతామా లేదా అన్న దుఃఖం ఉందేమో. గాని దేవుడు తలుచుకుంటే, దేవుడే కాపరిగా ఉంటే, దేవుడే ఆ జక్కయ్య దగ్గరికి వస్తే ఆ జక్కయ్య మనసు ఎంత త్వరగా మారిపోయింది. అలాగే మనము దేవుడు, ఇగోండి దేవుని వాక్యం చెప్తుంది, నేను వారి మీద యొక్క కాడి కట్లను తెంపి, దేవుడే తెంపివేస్తే ఆ కాడి కట్లు ఎంత అద్భుతమైన విడుదల. అందుకే 126వ కీర్తనలో దేవుని వాక్యం సెలవిస్తుంది. 126వ కీర్తన చూడండి, 3వ వచనం, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి.
దేవుడు గొప్ప కార్యాలు చేసి పెట్టి ఉన్నాడు. కాడికట్లు తెంపేశాడు. బానిసత్వంలో లేము. ఇంకా దుఃఖపడవలసిన అవసరం లేదు. ఏ విషయంలో ఇప్పటి వరకు కన్నీరు విడుస్తున్నారో, మేము చేసిన కష్టమంతా వ్యర్థమైపోయింది. చూసారా? అదే 6వ వచనంలో, పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోషగానము చేయిచు పనలి మోసుకొని వచ్చును. పిడికెడే విత్తనాలు ఏడ్చుచు విత్తునప్పుడు ఆ యొక్క పంట, భూమి పంట పండును. అది ఇప్పటి వరకు పండని భూమి కావచ్చు. ఏ రకంగా చూసినా ఎంత విత్తనాలు కష్టార్జితం అంతా చిల్లు సంచిలో వేసినట్లే, ఏ రకమైన ఆశీర్వాదం లేకపోవచ్చు. కానీ పిడికడే విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పో విత్తువాడు సంతోషగానం చేయిచు పనులు మోసుకొని వచ్చును. మళ్ళా పనులు తీసుకొని వస్తున్నప్పుడు ఎంత సంతోషం, ఎంత ఆనందం. కనుకనే దేవుని వాక్యం, యెహోవా మన కొరకు గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు, మనము సంతోష భరితులమైతిమి. తప్పకుండా దేవుడు ఆ కార్యం చేస్తాడు. దేవుడు ఆల్రెడీ గొప్ప కార్యాలు చేసి ఉన్నాడని చెప్తున్నాడు. కనుక మనం ఇంకా దుఃఖపడాల్సిన అవసరం లేదు. మనం దేవుని వాక్యం బట్టి ధైర్యం తెచ్చుకుందాం. ఫలించే చెట్లుగా, పండే భూమిగా, దేవుడే మరి కాపరిగా ఉండులాగున ఆయన మార్గంలో నడవాలి. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? దేవుణ్ణి మనం కాపరిగా చేసుకున్నప్పుడు. దేవుడు మనకి కాపరిగా ఉన్నప్పుడు తప్పకుండా పాడు చేసేది, నాశనం చేసేది వెళ్ళిపోతుంది. కానీ అట్లా కాకుండా పరిస్థితులను బట్టి, ఫలవృక్షాలు ఫలించని దాన్ని బట్టి, భూమి పండని దాన్ని బట్టి, అలాగే మరి దాసులుగా అమ్మబడిన దాన్ని బట్టి, మరి ఆ కాడి మాను మరి ఆ యొక్క కాడి మీద ఉండి ఎంతో భారం భరించుచున్న దాన్ని బట్టి ఎంత ప్రార్థన చేసినా, ఎంత కన్నీటి విడిచినా, ఎంత దేవుని కొరకు ఎదురు చూసినా, అసలు దేవుడికి నా ప్రార్థన వింటున్నాడా, ఆ దేవుడికి నేను అసలు గుర్తున్నానా అని ఈ వాక్యం వింటున్న వాళ్ళు అనుకుంటున్నారు. దేవుడు వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 14వ వచనము. దేవుడు నేను చేసే సేవ చూస్తున్నాడా, అసలు నేను పడే కష్టం అసలు దేవుడు చూస్తున్నాడా అని చాలా మంది మరి అలాగ అనుకుంటున్నారు. దేవుడు తప్పకుండా చూస్తున్నాడు. ఏమని వాక్యం సెలవిస్తుంది? యెషయా గ్రంథం 49వ అధ్యాయం 14వ వచనం. అయితే సీయోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. సీయోను అనగా దేవుడు నివసిస్తున్నాడు ప్రతి ఒక్కరిలో. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిలో దేవుడు ఉన్నాడు. కానీ దేవుడు ఉండి కూడా అనుకుంటున్నారు, దేవుడు నన్ను విడిచిపెట్టేసి ఉన్నాడు. చూసారా? ఒకనాడు ఇశ్రాయేలీలు మిద్యానీయుల చేతుల్లోకి వెళ్ళిపోయినప్పుడు, మిద్యానీయులు వాళ్ళను బహుగా శ్రమల పాలు చేస్తూ ఉన్నప్పుడు, భయంకరమైన కరువు అనుభవిస్తూ ఉన్నప్పుడు, ఆ కరువు దినాలలో గిద్యోను వెనక పిరికివాడుగా ఉండి ధాన్యము దుళ్ళగొట్టుకుంటున్న పరిస్థితిలో ఉన్నప్పుడు దేవదూత వచ్చి, గిద్యోను భయపడకుము, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనెను. నీకు దేవుడు తోడుగా ఉన్నాడని అనగానే న్యాయాధిపతులు 6వ అధ్యాయము 13వ వచనంలో గిద్యోను ఏమంటున్నాడు? గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను? ఎంత కరెక్ట్ గా దేవుడిని అడుగుతున్నాడు చూసారా? ఈ దేవుడు మాకు తోడై ఉన్నాడని మీరు అంటున్నారు, నిజమే. కానీ ఇదంతా ఏంటి మరి? ఇవన్నీ మాకు ఎందుకు సంభవిస్తున్నాయి? మరి మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహోవా మమ్మును విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మును అప్పగించేనని అతనితో చెప్పగా. చూసారా? ఇలాగే మీరు కూడా, ఈ వాక్యం వింటున్న వాళ్ళు కూడా అనుకుంటున్నారు, దేవుడు తోడుగా ఉంటే ఇలా ఉంటదా, దేవుడు చేయి పట్టుకుంటే ఇలాగుంటదా? దేవుడేమో భయపడొద్దు, యెహోవా గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోష భరితులమైతిమి. ఎంత దుఃఖం ఇప్పుడు మీ హృదయాల్లో ఉందో, వేటి గురించి మీరు దుఃఖపడుతున్నారో, ఏ ఫలవృక్షములు కొరకు, ఏ పంట కొరకు, ఏ దాస్యత్వం కొరకు దుఃఖపడుతున్నారో, కానీ దేవుడే అన్నిటిని విడిపించి ఫలించేటట్లుగా చేస్తాడు. గనక దేవుడు నన్ను మర్చిపోయాడని అనుకోవద్దు. కానీ మనము అసలు మనం మర్చిపోయి, మనం దేవునికి దూరంగా ఉండి దేవుడు మనల్ని మర్చిపోయాడని మనం అనుకుంటున్నాం. ప్రభు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. మర్చిపోవటం అంటే ఏంటి? చూడండి,
తల్లి చాలా బిజీ పనుల్లో ఉండి ఒక్కొక్కసారి పిల్లల్ని పట్టించుకోకుండా మర్చిపోతది. కానీ దేవుడు అలాంటి వ్యక్తి కాదు. తల్లి తన గర్భమున పుట్టిన, ఇక్కడ కింద కూడా వ్రాయబడి ఉన్నది 15వ వచనం, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. దేవుడు మనల్ని ఎప్పుడు మర్చిపోడు. కాకపోతే మనమే ఈ లోక ఆశలలో, లోకపు మత్తులో పడిపోయి దేవుణ్ణి మర్చిపోయి దేవుడే మనల్ని మర్చిపోయాడని అనుకుంటున్నాం. ఎందుకు అనంటే ఒక యేసు ప్రభు ఉపమాన రీతిగా చెప్తూ, ఒక యజమానుడు వెళుతూ తన ఆ గృహ నిర్వాహకత్వం చేయు వారికి, ఒకరికి 1 దేనారము, ఒకరికి 3 దేనారాలు, ఒకరికి 5 దేనారాలు, ఈ రీతిగా దేనారములు పంచిపెట్టినప్పుడు వారు మరి 3 దేనారాలు, 5 దేనారాలు ఇలాగ ఇచ్చిన వాళ్ళు దాన్ని 2 వృద్ధి చేశారు. కానీ 1 దేనారం ఇచ్చిన అతను అంటున్నాడు, అయ్యా నువ్వు విత్తని చోట మరి ఆ పంటను గురించి విచారించేవాడవు కనుక నేను నువ్వు ఇచ్చిన ఆ దేనారమును భూమిలో పాతిపెట్టి ఉన్నాను అని అంటే, నిజమే, నీకు నా గురించి కరెక్ట్ గా తెలుసు, నేను కరెక్ట్ గా లెక్కలు అడిగేవాడినని నీకు బాగా తెలుసు, మరెందుకు నా దేనారాన్ని నువ్వు షావుకారుల దగ్గర పెట్టలేదు? మరి కనీసము వడ్డీ అన్న వచ్చేది కదా, మరి ఎందుకు నా యొక్క దేనారాన్ని అలాగా చేయలేదు? కనుక నువ్వు అన్న మాట ప్రకారమే మరి నీకు కూడా జరుగుతుంది అని చెప్పి, మరి ఇక్కడ కూడా ఇంకోసారి మనం ఇక్కడ చదువుదాం. లూకా సువార్త 17వ అధ్యాయము మరి 19వ వచనము, లేకపోతే 11వ వచనం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరియా గలిలయల మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామంలో, క్షమించండి, అయితే మనం ఈ దేనారాల గురించి మనము చూసినప్పుడు ఈ విధంగా దేనారాలు మరి మనము వాళ్ళు 1 దేనారం ఇచ్చిన అతను ఏం చేస్తున్నాడంటే దాన్ని భూమిలో పాతి పెడితే మీనా గురించి అయితే గనక ఇక్కడ వ్రాయబడి ఉన్నది. లూకా సువార్త 19వ అధ్యాయంలో మరి 12వ వచనం, రాజకుమారుడు ఒకడు రాజ్యము సంపాదించుకొని మరలా రావాలని దూర దేశమునకు ప్రయాణమై తన దాసులకు 10 మందిని పిలిచి వారికి 10 మీనాలిచ్చి, ఇక్కడ వ్రాయబడి ఉంది 10 మంది దాసులను పిలిచి వారికి 10 మీనాలనిచ్చి నేను వచ్చే వరకు వ్యాపారము చేయుడని వారితో చెప్పాను. అయితే అతని పట్టణస్థులు అతని ద్వేషించి, ఇతడు మమ్ము నేలుట మాకిష్టం లేదని అతని వెనుక రాయబారం పంపిరి. అతడు ఆ రాజ్యం సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతి వాడును వ్యాపారం వలన ఏమేమి సంపాదించెనో తెలుసుకొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలువమని ఆజ్ఞాపించెను. మొదటివాడు ఆయన ఎదుటికి వచ్చి, అయ్యా నీ మీనా వలన 10 మీనాలు లభించెవని చెప్పగా, అతడు బలా మంచి దాసుడా, ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి గనక 10 పట్టణముల మీద అధికారివై ఉండుడని వానితో చెప్పెను. రెండో వాడొచ్చి, నీ మీనా వలన 5 మీనాలు లభించెను అని అనగా, నీవు 5 పట్టణముల మీద ఉండువని అతనితో చెప్పెను. మరి ఒకడు వచ్చి, అయ్యా ఇదిగో నీ మీనా, నీవు పెట్టని దానిని ఎత్తికొనువాడవు, విత్తని దానిని కోయువాడవునైనా కఠినుడవు గనక నీకు భయపడి దీనిని రుమాలునకు కట్టి ఉంచితనని చెప్పెను. అందుకతడు, చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టియే నీకు తీర్పు తీర్చుదును. నేను పెట్టని దానని ఎత్తువాడను, విత్తని దానను కోయివాడను నైన కఠినుడనని నీకు తెలిసి ఉండగా నీవెందుకు నా సొమ్ము షావుకారుల యొద్ద ఉంచలేదు? అట్లు చేసి ఉండిన ఎడల నేను వచ్చి వడ్డీతో దాన్ని తీసుకొందునే అని వానితో చెప్పి నీ యొద్ద నుండి ఆ మీనా తీసివేసి 10 మీనా గలవానికి ఇయుడని దగ్గర నిలిచిన వానితో చెప్పెను. చూసారా, 10 మీనాలు కలిగిన వానికే ఇవ్వబడుతుంది. ఇతడు ఆ 1 మీనాని భూమిలో పాతి పెట్టాడు. ఈ రోజున యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప కార్యాలు ఎప్పుడు మనం చూస్తామో, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కళ్ళు ఆ గొప్ప కార్యాలను దేవుడు చేసి పెట్టాడు, వాటిని అనుభవించడానికి మనం సిద్ధంగా ఉన్నాం. కానీ ఎప్పుడు అనంటే మనము చెట్లమే, కానీ ఫలించే చెట్లుగా ఉండాల. ఫలించే చెట్లుగా ఉండటము అనంటే మనం చూస్తున్నాము న్యాయాధిపతుల్లో కూడా 9వ అధ్యాయంలో చెట్ల మీద
అధికారం కోసము చెప్పబడి ఉన్నది. న్యాయాధిపతులు 9వ అధ్యాయము నేను చదువుతున్నాను 8వ వచనము. ఏమని వ్రాయబడి ఉన్నది? చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవలెనని మనస్సు కలిగి బయలుదేరి మమ్మును ఏలుమని ఒలీవ చెట్టును అడగగా, ఒలీవ చెట్టు దేవునికి మానవులకును దేవునికిని నరులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము ఇయ్యక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చి తినని వానితో అనెను. చూడండి, మనం ఫలించే చెట్లుగా ఉండాలి, కానీ ఈ లోకపు మత్తులో మునిగిపోకూడదు. ఏది మనలను మరి ఈ లోకంలోనికి తీసుకొని వెళుతుందో దేవుణ్ణి మర్చిపోయాడు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మరిచిన నేను నిన్ను మరువని అంటున్నాడు. కానీ సియోన్ అంటుంది దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకుంటున్నాం. కానీ ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. మనం ఏ నిద్రలో ఉన్నామో ఆ నిద్ర మత్తులో నుండి మనం లేచి మృతుల్లో నుండి లేవాలి. ఇప్పుడు చూడండి, చాలా మంది పిల్లలు ఫోన్ ముందు పెడితే చాలు, వాళ్ళు ఏం కూరతో తింటున్నారో కూడా తెలియరు, అలాగా భోజనం చేసేస్తారు. టీవీ ముందు కూర్చుంటే చాలు, చుట్టుపక్కల ఏమి జరిగినా కూడా తెలియనట్లుగా ఉంటున్నారు. ఆటల్లో మునిగిపోతే చాలు, అసలు ఇంటికి రావటం కూడా, భోజనానికి రావటం కూడా మర్చిపోతారు పిల్లలు. అలాగా దేంట్లో మునిగిపోతామో, ఏ వ్యసనంలో మునిగిపోతామో, దేంట్లో ఎక్కువగా ధ్యానిస్తామో అదే. చూడండి, మన్ను నిన్ను స్తుతించునా? మట్టిలోకి వెళ్ళిన మానవుడు దేవుణ్ణి స్తుతించగలడా? చనిపోయిన వ్యక్తికి ఏదన్నా లోకం గురించిన ధ్యానం ఉంటదా? అలాగా మనము ఈ లోకం అనే నిద్ర మత్తులో మునిగిపోవద్దు. అందుచేత నీవు నిద్రించుచున్న నీవు మేల్కొని ఇప్పటికైనా ఒక మెలకు కలిగిన జీవితం, నిద్రలో నుండి బయటికి రావాలి. చూడండి, ఏదన్నా ఈరోజు నాకు ఒక దర్శనం వచ్చింది. ఒక పెద్ద మురికి కాలువ ఉంది, అది చాలా లోతుకు తవ్వబడింది. దాని పక్కన మట్టి మొత్తము తవ్వబడింది. అదంతా ఒక కాలువ, మురికి నీరు ప్రవహిస్తున్న కాలువ. ఒక వ్యక్తి చాలా మత్తుతో తూలిపోతూ ఆ మురికి కాలువలోకి తెలవకుండానే రోడ్డు మీద నడవాల్సిన వ్యక్తి ఆ మురికి కాలువలోకి దిగి మెల్లగా చూసుకుంటే గ్రహించాడు, ఇంకొక అడుగేస్తే మురికి కాలువలో పడిపోతాడు. అప్పుడు కన్నా గ్రహించి మెల్లగా లేచి దారి వెతుక్కుంటా మళ్ళా మెయిన్ రోడ్డు మీదకి వచ్చిండు. గాని చూస్తే చేతులు కాళ్ళు మొత్తము ఆ మురికి అయిపోయినాయి. ఈనాడు చాలా మంది క్రైస్తవ జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. రక్షింపబడి కూడా మురికి లోకాన్ని పౌలు భక్తుడు పెంటతో సమానంగా ఎంచుకుంటే, ఈ లోక సంబంధమైనవి ఏది మనల్ని, ఏ బలహీనత, అది తిండిపోతనం కావచ్చు, అది ధనాపేక్ష కావచ్చు, అది ఏదన్నా వ్యసనం కావచ్చు, 24 గంటలు ఫోన్ పట్టుకోవటం, అవి ఇవి ఏది వ్యసనం, ఏ బలహీనత, ఒక మృతతుల్యం, ఒక నిద్ర మత్తు, ఒక చచ్చిన వారిలాగా లోకం ఏది ఎటు జరిగిన ఏది పట్టించుకోకుండా, ఏ విషయాలు పట్టించుకోకుండా ఉంటామో అదే నిద్రించటం. నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము. తాగినవాడు గనక మత్తు దిగగానే ఎట్లాగైతే లేచి వస్తాడో అట్లాగా మరి మత్తులో ఉంటున్నారు. మనం అట్లా ఉండొద్దు, దాంట్లో నుంచి లేచి రావాలి. క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఇక్కడ న్యాయాధిపతులు 9వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే మనము మరి చెట్లన్నీ కూడా ఒక్కొక్క చెట్టు మరి ఏలటానికి ఒక అధికారిని నియమించుకుందాం అనుకుంటే, ఒలీవ చెట్టు మరి మమ్మల్ని చెట్లన్నీ కలిసి వచ్చి ఒలీవ చెట్టును అడిగినేట, అయ్యా మమ్మల్ని ఏలు అని అంటే, మరి ఒలీవ చెట్టు ఏం సమాధానం ఇస్తుంది? దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము ఇయ్యక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వానితో నేను. ఒలీవ చెట్టుకు తెలుసు తన దేవుడు తన్నెందుకు సృష్టించాడు, తన ఫలించే చెట్టుగా ఉండాలి. ఆ ఫలంతో దేవుణ్ణి మానవుడు సన్మానించటానికి నా ఒలీవ నూనెను వాడతారు గనక దాని కొరకే నన్ను సృష్టించాడు దేవుడు, ఆ పనిలోనే నేను ఉండాలి అని ఈ రాజుగా ఉండటానికి ఆ మత్తులోకి వెళ్లకుండా తప్పించుకుంది. మళ్ళీ చెట్లు వచ్చి
మమ్ముని ఏలుమన అంజూరపు చెట్టు నడగగా అంజూరపు చెట్టు మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేనియ్యక మానుదునా అని వాటితో అనెను. మరి దేవునికి మరి మనుషులకు మాధుర్యమును మంచి ఫలాలు అంజూరపు చెట్లు మనల్ని దేవుడు సేవ చేయటానికి పిలిచాడు. మన మాటలు, మన నోటి మాటలు, మన వాక్యం ద్వారా ఇతరులను ఆదరించటానికి, ఇతరులను ధైర్యపరచటానికి, ఇతరులను ఆశించింది ఆకలిగొనిన వానికి ఇవ్వటానికే దేవుడు మనల్ని ఒక చెట్టుగా నియమించాడు. ఎలాగైతే అంజూరపు చెట్టు గ్రహింపు కలిగి ఉన్నది, నా మంచి ఫలాలు, నా మాధుర్యము దేవుడు నన్ను దేనికోసం సృష్టించాడో వారికి ఇవ్వటానికే అని ఆ రాజుగా ఉండటానికి ఒప్పుకోలేదు. మరి చెట్లన్నీ వచ్చి మమ్మల్ని నేలమని ద్రాక్షవల్లి నడగగా ద్రాక్షవల్లి దేవునిని మానవులను సంతోషపెట్టున ద్రాక్షారసమును నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనాని వాటితో నేను. చూసారా, రాజుగా ఉండి నేను అటు ఇటు ఊగటానికి కాదు, అధికారం కోసం కాదు, మరి నేను నా ద్రాక్షారసంతో దేవుణ్ణి సంతోషపెట్టాలి, మనుషుల్ని సంతోషపెట్టాలి. చివరికి ముళ్ళ చెట్టు ఒప్పుకోవటమే, మీరందరు నా మాట వినకపోతే ఇప్పుడే అగ్ని నాలోంచి బయలుదేరి వచ్చి మిమ్మల్ని కాల్చి వేస్తుంది అంటున్నాం. అట్లా ఫలించని చెట్టు ఒక ముళ్ళ చెట్టే. మనం గనక ఫలించకపోతే మనం ముళ్ళ చెట్టుగా ఉన్నట్టే. అలా ఉండొద్దు. మనము నడికట్లను, సామెతల గ్రంథం మరి 31వ అధ్యాయం 25వ వచనంలో గుణవతి అయిన స్త్రీ నడికట్లను వర్తకులకు అమ్మును. ఇదొక వర్తకం. మనం రక్షింపబడ్డాము, దేవుడు మనల్ని అభిషేకించాడు. ఆ రాజకుమారుడు 10 మందికి 10 మీనాలు ఇచ్చినట్లుగా మనకు రక్షణను, అభిషేకాన్ని, ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క తలాంతును, ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క మీనాన్ని ఇచ్చాడు. ఇవ్వబడ్డ మనము ఫలించే చెట్టుగా, పండే భూమిలాగా ఉండాలి. ఈ లోకపు దాస్యం కిందకి మనం చిక్కుకోకూడదు. మనం చెరలోకి చిక్కుకునే వాళ్ళంగా ఉండొద్దు. కన్నీటి ప్రార్థనతో ఆశించింది ఆకలిగొని వారికి ఇచ్చే వారంగా, ఇలాగ మనం ఆత్మీయంగా ఫలించే చెట్లుగా ఉంటూ అనేక మందికి, ఇదొక వ్యాపారం. మనం మౌనంగా ఉండటం కాదు, ఇంకా వృద్ధి చేయాలి. దేవుని రాజ్యాన్ని ఫలింప చేసే వారంగా ఉండాలి. దేవుడు మనకి ఎంతో గొప్ప శక్తినిచ్చాడు. నిద్రలో నుంచి బయటకు రావాలి, మృతుల్లో నుంచి రావాలి. లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనంలో, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. నిజంగా ఎంత గొప్ప పిలుపు, ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప కృప ఈరోజు మనకిచ్చాడు దేవుడు. పాములను తేళ్లను తొక్కుటకును, మన కాళ్ళ కింద అవి మనల్ని మీద ఏమి కూడా అధికారం చేయలేవు. అంతేకాదు, శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. ఏది కూడా మనకి ఎంత మాత్రం కూడా హాని చేయదు. ఈనాడు ఎన్నో వైరస్లు, ఎన్నో అనారోగ్యాలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు మానవులను, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, ప్రతి ఒక్కళ్ళను విడిచిపెట్టకుండా మరి నశింపచేస్తుంది. అయితే ఎవరు తప్పించుకుంటారు? ఎవరు బయటకు వస్తారు? 49వ కీర్తనలో దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా చెప్పబడి ఉంటుంది. 5వ వచనంలో, 6వ వచనంలో, తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగుడుకొని వారికి నేనేలా భయపడవలెను? బీదవాడు అనగా గుడిసెల్లో ఉన్న మనసంతా డబ్బు మీద ఉంటే అదొక జబ్బు నిద్ర. ఎప్పుడు మనసు తిండి మీద ఉంటే అదొక తిండి నిద్ర. ఎప్పుడు కూడా శరీరాశలు, నౌకాశం, ఇవన్నీ కూడా అది డబ్బు అనే కాదు. అయితే మనం దేనికి ఎక్కువగా లోబడిపోతామో మరి ఇంకా దేవుని వాక్యం చెప్తుంది 10వ వచనము, జ్ఞానులు చనిపోవుదురన్న సంగతి అతనికి కనబడకపోదు, మూర్ఖులను పశుప్రాయులు ఏకముగా నశించెదరు, వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు, తమ ఇండ్లు నిరంతరము నిలుచుననియు తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారనుకుందురు, తమ భూములకు తమ పేళ్లు పెట్టుదురు, ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిలువజాలడు. 14వ వచనం, వారు పాతాళములో మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరి అయ్యుండును. చూసారా, మరణం కాపరిగా ఉంటుంది. ఈ లోకపు నిద్రలో గనక మనం ఇంకా మునిగినట్లుగా ఉంటే ఈ రకంగా ఉంటది. అలా కాదు, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇందాక మనం చదివాం, యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 27వ వచనం, ఇది మొదలుకొని నేనే వారికి కాపరిగా ఉంటాను. మనకి దేవుడు కాపరిగా ఉండాలి. దుష్ట మృగములను దేవుడే పారద్రోలాలి,
చెట్లు ఫలించేదిగా, భూమి పండేదిగా, దేవుడే ఆ కాడిమాని కట్లు తెంపివేసి దాసుల చేతుల నుంచి విడిపించి నిజంగా స్వతంత్రులుగా చేస్తానని, దేవుడు మనల్ని విడిపిస్తానని, పాములను తేళ్లను త్రొక్కటానికి శత్రువు బలమంతటి మీద శక్తినిచ్చి ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదు. 15వ వచనం, ఎవరైతే ఇలాగ నడుస్తారో ఎంత గొప్ప మాట చూడండి. దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. పాతాళ బలములో నుంచి దేవుడు మన ప్రాణాన్ని విమోచిస్తాడు. ఏదియు నీకెంత మాత్రం హాని చెయ్యదు. చిన్న వయసులో పిల్లలు నోట్లో వేలేసుకుంటారు. కొంతమంది నేను అక్కడక్కడ చూశాను, ఆ నోట్లో వేలు మాన్పించడానికి నా వేలుకి సిమెంట్ పట్టి వేసేవాళ్ళు. ఇంకేవేవో గట్టిగా ఆ చేదు ఆ వేలుకి రాస్తే వాళ్ళు ఇంకా నోట్లో పెట్టుకోరని అట్లా రాస్తారు. పౌలైతే అంటున్నాడు, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో పౌలు భక్తుడు అంటూ, నిజంగా ఎప్పుడైతే అతడు దేవుని గురించిన సత్యం తెలుసుకున్నాడో, నిద్రించుచున్న వ్యక్తి లేచి మృతుల్లో నుంచి లేచాడు. లేచి ఏమంటున్నాడు? గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాము. చూసారా, పౌలు అంటున్నాడు, తనకు తాను సిలువ వేసుకుంటున్నాడు. ఈ చేతులకు ఆయనే శీలలు కొట్టుకుంటున్నాడు, కాళ్లకు ఆయనే శీలలు కొట్టుకుంటున్నాడు. అంటే కాళ్ళు ఏ నిద్ర కొరకు పరిగెత్తుతున్నాయో, ఏ పాపం వైపు పరిగెత్తుతున్నాయో, యేసు ప్రభుతో నాలో జీవిస్తున్నాడు కనుక కాళ్ళు అటు ఇటు వెళ్ళొద్దు అని ఆయనే సిలువ వేసుకుంటున్నాడు. చేతులకు ఆయనే శీలలు కొట్టుకుంటున్నాడు, తలంపులకు ఆయనే ముండ్ల కిరీటం పెట్టుకుంటున్నాడు. అలాగ మనల్ని మనము ఏ బలహీనత మనల్ని ఆవరించకుండా క్రీస్తు నీ మీద ప్రకాశించును. నిజంగా పాతాళ బలములో నుంచి దేవుడు మనల్ని బయటికి తీసుకొని వస్తాడు. మనం అందరిలాగా నశించిపోవటానికి, మరణం మన కాపరిగా ఉండటానికి దేవుడు మనల్ని ఎన్నుకోలేదు. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగించి మనం సంతోష భరితులం కావాలని, మన కాడిమాను కట్లు తెంపివేయబడాలని, దాస్యత్వంలో నుంచి మనం బయటికి రావాలని, స్వతంత్రులుగా ఉండాలని, నిజమైన సంతోష సమాధానాలు అనుభవించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అనేక లోతైన గొప్ప మర్మాలు దేవుడు మనకు బయలుపరచడానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకు మనము ఇలాగే చూసారా, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. విశ్వాసంతో నీతిమంతుడు విశ్వాసం వలన జీవించును అని హబక్కూకు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. మనం జీవించటం దేని వలన? నీ విశ్వాసం వలన. యేసు ప్రభు మనలో జీవిస్తున్నాడు. అయితే సీయోను, యెహోవా నన్ను మరిచిపోయెను, ప్రభు నన్ను మరిచి ఉన్నాడు అనుకొనుచున్నది. యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, దేవుడు నన్ను మరిచిపోయి ఉన్నాడు అని అనుకుంటుందంట సీయోను. దేవుడేం విడిచిపెట్టలేదు, దేవుడు మర్చిపోలేదు. దేవుడు మనలో జీవించి, నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. ప్రస్తుతం నీ పరిస్థితులన్నీ ఏ మాత్రం అనుకూలంగా లేకున్నా కూడా విశ్వాసంతో, ధైర్యంతో దేవుడే నాలో జీవిస్తున్నాడు కనుక ఖచ్చితంగా దేవుడు నా ప్రార్థన ఆలకించి ఒక దినాన నన్ను వీటన్నిటి నుంచి విడిపిస్తాడని విశ్వాసంతో మనకు ముందుకు వెళ్ళాలి. ఎప్పుడైతే మనం ఇట్లా వెళ్తామో, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో, చెవిగలవాడు ఆత్మ సంగముతో చెప్పుచున్న మాట వినుగాక, జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ఇదే జై జీవితం. రోజు మనకు పోరాటం ఉంటది, రోజు ఏదో ఒక బలహీనత మనల్ని ఆవరిస్తూనే ఉంటది. మనకు మనమే సిలువ వేసుకుంటే చెవిగలవాడు, మనము ఆత్మ చెప్పే మాటలకు చెవిచ్చే వాళ్ళంగా ఉండి ఎప్పుడు మెలకు కలిగిన జీవితం జీవిస్తూ, ఎప్పుడు మృతుల్లో నుంచి బయటికి లేచి మళ్ళా వాటి వైపు చూడకుండా, మరి ఎప్పుడైతే మనము ప్రతిరోజు ఒక జై జీవితం జీవిస్తే అపవాదిని రోజు మనం ఓడిస్తామో జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. చూసారు, అందరికీ కాదు జీవవృక్ష ఫలములు, దేవుని సత్యాలు, దేవుని మర్మాలు,
ఎన్నో మరుగై ఉన్న విషయాలు, ఎంతగానో దేవునితో నీకున్న అనుబంధం, భూమి మీద ఒక్కొక్క ఫలానికి ఒక్కొక్క రుచి ఉండి ఇంత మాధుర్యంగా ఉంటే దేవుడిచ్చే జీవవృక్ష ఫలములు, ఆయన సన్నిధి, ఆయన మాటలు, ఆయన దర్శనము, ఆయన ప్రత్యక్షతలు, అవి ఇంకెంత మధురంగా, ఆయన స్వరము, అవన్నీ కూడా తినే అవకాశం, అలాంటి దేవుడు మన మీద ప్రకాశించే అనుభవం ప్రతి ఒక్కరికి ఇవ్వబోతుండగా ఈ రోజు నుంచి మనము కూడా దేవుని మార్గంలో సరి చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచినట్లయితే, కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రతి ఒక్కరం కొద్దిసేపు దేవుని సన్నిధిలో మనం ఒప్పుకుందాం. అవును ప్రభువా, ఎంత గొప్ప కృప దేవుడి దినాన మనకిస్తున్నాడు. ఫలవృక్షములు ఫలములిచ్చును. ఏం భయపడకండి. ఏ మనుష్యులు మారలేదని, ఏ విషయంలో నష్టపోతున్నామని, ఏ యొక్క ఫలించని చెట్టు గురించిన భారంతో మీరు బాధపడుతున్నారో గాని, ఇది మొదలుకొని ఫలవృక్షాలు ఫలించబోతున్నాయి. భూమి పండబోతుంది, సంఘం అభివృద్ధి కాబోతుంది. మీ ప్రయాస వ్యర్థం కాదు. మీరు ఒక్కొక్కరికే ఒక్కొక్క వేళ సువార్త ప్రకటిస్తున్నారేమో, ఇప్పటి వరకు మీ కళ్ళ ముందు ఏది కూడా కనబట్టలేదేమో. అసలు నేను సేవ చేస్తున్నానా, చేయటం లేదా? నా ఆరాధన ఫలిస్తుందా, ఫలించట్లేదా? నేను పాడే పాటలు ఫలిస్తున్నాయా, ఫలించట్లేదా? నేను చేసే ప్రార్థన దేవుడు వింటున్నాడా, వింటలేదా? నేను చేసే సేవ దేవుడు చూస్తున్నాడా లేదా? నన్ను మర్చిపోయాడా, నన్ను విడిచిపెట్టాడా? నా పరిస్థితులేంటి ఈ విధంగా ఉన్నాయి? ఈ అప్పులేంటి, ఈ బానిసత్వం ఏంటి, ఈ స్థితిగతులేంటి, ఈ కృంగిన పరిస్థితులేంటి, ఈ సమస్యలేంటి? నిజంగా ఎంతగానో నువ్వు కృంగిపోయి ఉన్నావేమో. దేవుడు ఇప్పుడు మీ జీవితంలో జోక్యం చేసుకుంటున్నాడు. నేనే వారికి కాపరిగా ఉంటాను, నేనే వారిని కాపరిగా ఉంటాను. ఇగో దుష్ట మృగములను నేను వెళ్ళగొడతాను, సమాధాన నిబంధన నేను వారితో చేయబోతున్నాను. ఎంత గొప్ప ధన్యత! దేవుడు నిన్ను మర్చిపోలేదు, దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. ఇదిగో కేవలము మనము నడికట్టుతో ఆమె వర్తకులకు అమ్మిన రీతిగా మనము దేవుడు మనకిచ్చిన మీనాను, దేవుడు మనకిచ్చిన తలాంతులను వృద్ధి చేసే వారంగా, ఫలించే చెట్లుగా, అయ్యే కన్నీటి ప్రార్థన చేసే వారంగా, భూమిని దున్నినట్లుగా గొప్ప విశ్వాసంతో ప్రార్థించే వారంగా, నువ్వు చాలా మంది తమ సొంత కుటుంబీకుల కొరకు కన్నీరు విడుస్తున్నారు. అయ్యో ఏమిటి ఇట్లాగా అయిపోతున్నాయి మా కుటుంబాలు అనుకుంటున్నారు, దుఃఖపడుతున్నారు. దేవుడు గొప్ప విడుదల ఇవ్వబోతున్నాడు. నీ ప్రార్థనకు దేవుడు గొప్ప జవాబు ఇవ్వబోతున్నాడు. ఓ జికిమ శఖమ, దేవుని సన్నిధి మిమ్మల్ని ఆవరిస్తున్నది, దేవుని శక్తి మిమ్మల్ని ఆవరిస్తున్నది. హల్లెలూయా రకమతర. మీ పరిస్థితులను చూసి కుంగిపోకండి. దేవుని రికిమ శమ, మహిమ మన మధ్యలోనికి దిగొస్తున్నది, ఆయన మహిమ దిగొస్తున్నది. అవును, అవును, నీ సేవ ఫలించబోతుంది. నువ్వు అనుకున్న రీతిగా మందిరము సంపూర్ణంగా కట్టబోతున్నావు. అనేక మంది విశ్వాసులు తూర్పు పడమర ఉత్తర దక్షిణం నుంచి ప్రభు నడిపించబోతున్నాడు. గొప్ప కార్యాలు చేసి పెట్టి ఉన్నాడు. చింతపడకండి, దిగులు పడకండి. దేవుని కార్యాలు మీరు అతి త్వరలో చూడబోతున్నారు. గొప్ప కార్యాలు చేసి పెట్టి ఉన్నాడు. ఫలించే వారంగా ఉందాం. అవును ప్రభా, ఇంకా నేను నిద్రమత్తులో ఉండను ప్రభా, దేవా నన్ను క్షమించండి ప్రభా, మృతుల నుంచి లేస్తాను. అవును, అవును, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రు బలమంతటి మీద ఆయన అధికారం ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా, స్తోత్రం. ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదు. పాతాళ బలములో నుంచి తప్పించే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన మనకు కాపరిగా ఉన్నాడు. మరణం కాదు మనకు కాపరిగా ఉంది, దేవుడు మనకి కాపరిగా ఉన్నాడు. ఎవరు ఏ వ్యాధిని బట్టి భయపడనక్కర్లేదు, ఏ యొక్క నాదాన్ని బట్టి భయపడక్కర్లేదు. సిలువ వేసుకుందాం. పౌలు భక్తుల్లాగా నీవు నేను అనగలిగితే చాలు. అవును ప్రభా, నేను కూడా క్రీస్తుతో పాటు సిలువ వేసుకుంటాను. అవును, జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. ఈ శరీరమందు జీవించుచున్న జీవితం నా కొరకు ప్రాణం పెట్టిన దేవుని కొరకు. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అవును, రీకామతర కవ శబరికవ, జీవవృక్ష ఫలములు, దేవుని యొక్క దర్శనాలు ఇప్పుడే దిగొస్తున్నాయి, ప్రత్యక్షతలు దిగొస్తున్నాయి. హల్లెలూయా, అస్సికి మధుర కవశవ. అనేక రీతిలుగా ప్రభు నిన్ను ఆదరించబోతున్నాడు, నిన్ను ధైర్యపరచబోతున్నాడు, నీకు తన శక్తిని ఇవ్వబోతున్నాడు, నీకు తన బలముని ఇవ్వబోతున్నాడు. జీవవృక్ష ఫలములతో నీ నోటిని నింపబోతున్నాడు, నీ నోటి నిండా నవ్వుంచబోతున్నాడు. గొప్ప కార్యముల చేత నిన్ను తృప్తిపరచబోతున్నాడు. నా సికి మధురకబ, ఆయన నిన్ను విడిచిపెట్టలేదు, ఆయన నిన్ను మర్చిపెట్టపోలేదు. నాకు సికి మధుర కబ శవ రవ కబ, జికి మధుర కబ శబరి కమంతరలరవ. ప్రార్థన చేసుకుందాం. మీలో ఎవరైనా సరే ప్రేరేపణ కలిగిన వారు ఒకరు ప్రార్థించండి.
దేవుడిచ్చే ప్రేరేపణ ఎవరు తోసివేయకండి. హల్లెలూయా, స్తోత్రం. ప్రార్థించుదాం. ప్రేరేపణ కలిగిన వారు ఒకరు త్వరగా ప్రార్థించండి. దీవారేఖ మశక మరవ మిగతా వారంతా కూడా ప్రార్థనలోనే ఉండండి. జీవ వృక్ష ఫలములు దేవుడు చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. ఆత్మ పలికే మాటలను వినబోతున్నావు. జీవ వృక్ష ఫలములు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభా. మహిమ కలిగిన దేవుడు ప్రభా, కృప కలిగిన వాడా, నీకు స్తోత్రం తండ్రి.